నమస్కారం ఎన్సీ న్యూస్కి స్వాగతం. వార్తల్లోకి వెళ్లే ముందుగా ముఖ్యాంశాలు. ఎస్ఐఆర్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అధికారులకు సూచించారు. ఆర్మూర్ పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. తహసీల్దార్ రెవెన్యూ సిబ్బందితో ఎస్ఐఆర్ సన్నాహక ప్రక్రియ అమలు, భూభారతి రెవెన్యూ సదస్సులో వచ్చిన దరఖాస్తుల పరిష్కారం కోసం చేపట్టిన చర్యలపై సమీక్ష జరిపారు. 2002 ఓటర్ జాబితాలో 2025 ఓటర్ జాబితాను సరిపోల్చుతూ ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్ణీత నమూనాలో వివరాలు రూపొందించాలని సూచించారు. భూభారతి గ్రామ రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన అప్లికేషన్లలో పెండింగ్లో ఉన్న వాటిని పరిష్కరించాలని తెలిపారు. సాదా బైనామాలలో అర్హులైన వారిని గుర్తించి న్యాయం జరిగేలా చొరవ చూపాలని, చిన్న చిన్న కారణాలతో దరఖాస్తులు రిజెక్ట్ చేయవద్దని, క్షేత్రస్థాయిలో పక్కాగా పరిశీలన జరపాలని, అనంతరం దరఖాస్తులు ఆమోదించాలన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సత్యనారాయణ, అధికారులు, సిబ్బంది తదితరులున్నారు. సిరికొండ మండలంలోని పాకాల గ్రామంలో ఎవరెస్టు అధిరోహిణి మాలావత్ పూర్ణను మరియు వారి కుటుంబాన్ని తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క మరియు ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ అరికెల నరసారెడ్డిలు పరామర్శించారు. ఈ సందర్భంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క మాట్లాడుతూ, అతి పిన్న వయసులోనే ట్రైబల్ ప్రాంతం నుండి ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన మాలావత్ పూర్ణ తండ్రి మాలావత్ దేవిదాస్ మరణించడం బాధాకరమన్నారు. వారికి నివాళులర్పిస్తూ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి, సంతాపం తెలియజేస్తూ వారికి ధైర్యాన్ని కల్పించడానికి నాతో పాటు రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి, పెద్దలు షబ్బీర్ అలీ, అరికెల నరసారెడ్డి రావడం జరిగిందన్నారు. మారుమూల ప్రాంతం నుండి ఎవరూ ఎక్కని ఎవరెస్టు శిఖరాన్ని ఎక్కి తెలంగాణ రాష్ట్రానికి పేరు ప్రఖ్యాతలు తీసుకురావడం జరిగిందని, కానీ ప్రభుత్వం నుండి రావాల్సిన బెనిఫిట్స్ రాలేవని తెలిసింది. కావున రాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడి పూర్ణకు రావాల్సిన బెనిఫిట్స్ను వచ్చే విధంగా ఇక్కడికి వచ్చిన మేమందరం కృషి చేస్తామన్నారు. వారి కుటుంబానికి అండగా ఉండి అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు. చిన్న వయసులోనే ఈ మారుమూల ప్రాంతం నుంచి చిన్న వయసులో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోధించినటువంటి ట్రైబల్ బిడ్డ మాలావత్ పూర్ణ వాళ్ళ ఫాదర్ చనిపోయిందని తెలియడంతో ఇక్కడికి రావడం జరిగింది. దేవిదాస్ గారికి మా సంతాపాన్ని తెలియజేస్తా వారికి నివాళులర్పిస్తూ వాళ్ళ కుటుంబానికి మా సానుభూతిని, సంతాపాన్ని తెలియజేస్తూ వారందరూ కూడా ధైర్యంగా ఉండాలని, వారికి మనోనిబ్బరాన్ని ఇవ్వడానికి మరి నేను, నాతో పాటు స్థానిక ఎమ్మెల్యే భూపత్ రెడ్డి గారు, పెద్దలు షబ్బీర్ అలీ గారు, అదే విధంగా అరిగల నరసారెడ్డి గారు ఇక్కడికి రావడం జరిగింది. ఇలాంటి మారుమూల ప్రాంతాలను ఎవరు ఎక్కనటువంటి ఎవరెస్ట్ ఎక్కి తెలంగాణ రాష్ట్రానికి ఆమె పోయేటప్పుడు, ఆ గుట్ట ఎక్కడానికి పోయేటప్పుడు, అంటే ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోధించడానికి వెళ్ళేటప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నుంచి వెళ్ళి వచ్చేటప్పుడు తెలంగాణ రాష్ట్రంలో దిగడం జరిగింది. సరే, ఆ కుటుంబానికి, అమ్మాయికి జరగాల్సిన కొన్ని బెనిఫిట్స్ ఇంకా రాలేదని తెలిసింది. ఖచ్చితంగా మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారితో అమ్మాయిని పూర్ణ గారిని కలిపి ఖచ్చితంగా వారి కుటుంబానికి అండగా ఉంటాం. ఆ అమ్మాయికి రావాల్సినటువంటి బెనిఫిట్స్ అన్ని కూడా అందించే విధంగా. ఏర్కట్ల మండలం మాజీ జెడ్పీటీసీ రాజేశ్వర్ మరియు గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ గూటికి చేరారు. హైదరాబాద్లోని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి నివాసంలో ప్రశాంత్ రెడ్డిని ఏర్కట్ల మండల బీఆర్ఎస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. అలాగే ఏర్కట్ల మండల మాజీ జెడ్పీటీసీ రాజేశ్వర్ మరియు కాంగ్రెస్ నాయకులు, గ్రామాభివృద్ధి కమిటీ ఉపాధ్యక్షులు అరుణ్ యాదవ్ ప్రశాంత్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకొని పార్టీలో చేరారు. గులాబీ కండువా కప్పిన ప్రశాంత్ రెడ్డి పార్టీలో ఉన్న ప్రతి నాయకులకు మంచి గౌరవం ఇస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు రాజపూర్ణానంద, మాజీ ఎంపీపీ ఉపేందర్, శ్రీనివాస్ రెడ్డి, నర్సయ్య, మధు, శ్రీనివాస్, ప్రభాకర్, హనుమంతు, రమేష్ రెడ్డి తదితరులున్నారు. తెలంగాణ బార్ కౌన్సిల్ చైర్మన్ ఎన్నికల్లో నూతన అభ్యర్థులను ఎన్నుకోవాలని కౌన్సిల్ మెంబర్ అభ్యర్థి రాపోలు భాస్కర్ తెలిపారు. ఆర్మూర్ పట్టణంలోని బార్ అసోసియేషన్ భవనంలో ఆయన ఆర్మూర్ బార్ అసోసియేషన్ సభ్యులతో సమావేశమయ్యారు. అనంతరం ఆర్మూర్ పట్టణంలోని ప్రెస్ క్లబ్ భవనంలో బార్ అసోసియేషన్ సభ్యులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్మూర్ బార్ అసోసియేషన్ సభ్యులు భాస్కర్కు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించారు. అనంతరం మీడియా సమావేశంలో అభ్యర్థి భాస్కర్ మాట్లాడుతూ,
7 సంవత్సరాలుగా బార్ కౌన్సిల్ సభ్యులు న్యాయవాదులకు ఎటువంటి న్యాయం చేయకుండా పదవులు అనుభవిస్తున్నారని, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులు అనేక రకాల ఇబ్బందులకు గురవుతున్న కౌన్సిల్ మాత్రం నోరు విప్పడం లేదన్నారు. తెలంగాణ బార్ కౌన్సిల్ ఎన్నికల్లో నూతన అభ్యర్థులను గెలిపించాలని సూచించారు. బార్ కౌన్సిల్ మెంబర్గా తాను బరిలో ఉన్నానని, న్యాయవాదులు తనకు మద్దతు ప్రకటించి గెలిపించాలని కోరారు. సీనియర్ న్యాయవాదులతో పాటు జూనియర్ న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి తాను ఎల్లప్పుడూ ముందుంటానని, న్యాయవాదుల కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చట్టాన్ని అమలు చేయాలని కోరారు. న్యాయవాదులకు రక్షణ లేకుండా పోయిందన్నారు. బార్ కౌన్సిల్ ఎన్నికల్లో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా వివిధ బార్ అసోసియేషన్ సభ్యులతో సమావేశాలు నిర్వహించడం జరుగుతుందని, ఎన్నికల్లో బార్ అసోసియేషన్ సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని తెలిపారు. ఈ సమావేశంలో ఆర్మూర్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీధర్, కోశాధికారి చైతన్య, హైకోర్టు న్యాయవాది సూర్యనారాయణ, న్యాయవాదులు అరుణ్, కోనేరు, నరేష్, విశ్వనాథ్, రాజేశ్వర్, పవన్, కిరణ్ తదితరులున్నారు. ప్రతి న్యాయవాది ధైర్యంగా గౌరవంగా బతికేటట్టుగా ఏర్పాటు చేయాల్సినటువంటి బార్ కౌన్సిల్ ఏ మాత్రం బాధ్యతాయుతంగా పనిచేయడం అనేది జరుగుతలేదు. ఎడ్యుకేట్ల యొక్క సమస్యలు పరిష్కరించడం అనేది జరుగుతలేదు. అందుకనే ఎగ్జిస్టింగ్ బార్ కౌన్సిల్ ని అబ్నార్మల్ చేంజెస్ కావాలని, కొత్త చైర్మన్, కొత్త మెంబర్లు, బార్ కౌన్సిల్ మెంబర్లు ఎన్నుకోవాలని ఈ రాష్ట్రంలో 60,000 మంది న్యాయవాదులు ఎప్పుడు వస్తే ఎలక్షన్స్ అన్ని అడిగేటటువంటి వాతావరణం ఉంది. న్యాయవాదులందరినీ కూడా కోరేది ఏంటంటే అడ్వకేట్ల కోసం, అడ్వకేట్ల యొక్క సమస్యల కోసం పనిచేసేటటువంటి న్యాయవాదుల్ని బార్ కౌన్సిల్ పంపాలని, వ్యాపారం పేరుతోటి లేదు పదవుల కోసం లేదు పీపీలు జీపీలు కావాలని, స్టాండింగ్ కౌన్సిల్ కావాలనేటువంటి ఒక హిడెన్ ఎజెండా ఉన్నటువంటి న్యాయవాదుల్ని కాకుండా ప్రతిరోజు కోర్టు పోయి ప్రాక్టీస్ చేస్తున్న న్యాయవాదుల్ని, జనం అడ్వకేట్ల యొక్క సమస్యలు, లీగల్ ఫ్యాటర్నిటీ ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు ఉన్నటువంటి సమస్యలన్నీ తెలిసిన న్యాయవాదుల్ని, అడ్వకేట్ల కోసం పనిచేస్తున్నటువంటి న్యాయవాదుల్ని బార్ కౌన్సిల్ కు ఎంపిక చేయాలని. న్యాయవాదులకు ఈ రోజుల్లో అంటే చాలా జూనియర్ న్యాయవాదులకు చాలా కష్టం ఉంది. వాళ్ళకు స్టైఫండ్ ఇవ్వాలని చెప్పేసి, అలాగే వెల్ఫేర్ ఫండ్ న్యాయవాదులు చనిపోతే ఇప్పుడు ఒక 10 lakhs ఇస్తున్నారు. దాన్ని 50 lakhs వరకు చేస్తే నిరుపేదైన అడ్వకేట్ చాలా మంది ఉన్నారు. వాళ్ళకు కొద్దిగా ఆర్థిక సాయం ఉంటుందని చెప్పేసి దానిపై కూడా చాలా వీరు హామీ ఇచ్చారు. అలాగే హెల్త్ ఇన్సూరెన్స్, హెల్త్ కార్డ్స్ అంటే అడ్వకేట్స్ కు హెల్త్ కార్డు ఉంది, కాకపోతే దాంట్లో కొంతమందికి స్పౌస్కు లేదు, డిపెండెంట్స్ కూడా చాలా మందికి లేదు, ఉన్నా కూడా 2 లక్షల వరకు ఉంది. దాన్ని కూడా పెంచాలని చెప్పేసి మేము భాస్కర్ సార్ గారికి చెప్పడం జరిగింది. వారు కూడా దీనిపై ఖచ్చితంగా నేను మీ హామీలన్నీ నెరవేర్స్తానని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. సారు మంచి ఎఫర్ట్స్తో, మంచి ఆలోచన సరళితో మా అడ్వకేట్ కమ్యూనిటీకి మంచి బెనిఫిట్స్ చేయాలనే ఆలోచనతో ఉన్నారు. వెల్ఫేర్ ఫండ్ కానీ, ఓల్డ్ ఏజ్ పెన్షన్ కానీ అడ్వకేట్స్కు, అదేవిధంగా హైదరాబాదులో అడ్వకేట్స్ కొరకు ఒక మంచి ఒక షెల్టర్ నిర్మించి వాళ్ళు ఎప్పుడొచ్చినా వాళ్ళ ఏ సమస్యలు ఉన్నటువంటి స్పందించి తాను ముందుండి మంచి ఆలోచన సరళితో మా అందరికీ అడ్వకేట్ ఫెటర్నిటీకి తన సహాయ సహకారాలు అందించేందుకు ముందుగా ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని సిద్ధులగుట్టపై గల అయ్యప్ప ఆలయంలో ఆలయ ధర్మకర్త అయ్యప్ప శ్రీనివాస్ ఆధ్వర్యంలో అయ్యప్ప స్వాముల భిక్ష నిత్యాన్నదాన కార్యక్రమం కొనసాగుతోంది. ఈ సందర్భంగా అయ్యప్ప శ్రీనివాస్ మాట్లాడుతూ 41 రోజుల పాటు సిద్ధులగుట్టపై గల అయ్యప్ప ఆలయంలో నిత్యాన్నదాన భిక్ష కార్యక్రమం కొనసాగుతుందని, అయ్యప్ప మాలాదారులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప మాలాదారులు, భక్తులు తదితరులున్నారు. ఆర్మూర్ పట్టణంలోని కమలా నెహ్రూ కాలనీలో అసైన్మెంట్ ప్లాట్లను ఆక్రమించి రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కమలా నెహ్రూ కాలనీ వాసులు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు మాట్లాడుతూ కమలా నెహ్రూ కాలనీలోని 428/2 సర్వే నంబర్లో గల ప్లాట్లను కబ్జా చేసి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని, అధికారులు స్పందించి రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. స్పందించిన తహసీల్దార్ విచారణ జరిపి కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు తదితరులున్నారు. 33, 34 ప్లాట్లను అక్రమంగా అంబల్ల జ్యోతి, గంగాధర్ అనే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకొని అవి పేదవాళ్ళకి ఇచ్చినటువంటి అసైన్మెంట్ ల్యాండ్స్. అందులో ఆల్రెడీ హనుమాన్ విగ్రహం ఉండేది, అక్కడ గుడి ఉండే.
దాన్ని తొలగించి దాదాపు ఇప్పుడు ఒక 40 రోజుల నుంచి మేము SHO గారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినాము, MRO గారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినాము, సబ్ కలెక్టర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినాము. వాళ్ళందరూ కూడా ఎంక్వైరీ చేస్తామని చెప్పుకుంటూ కూడా అంటే కొంచెం టైం తీసుకుంటున్నారు. దానివల్ల ఏమవుతుందంటే మా అందరికీ కొంచెం బాధ వేసి అంటే విగ్రహం ఎక్కడ పోయింది, మరి మా ల్యాండ్ రిజిస్ట్రేషన్ అక్రమంగా చేసుకున్న వారి మీద ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదని చెప్పి ఈరోజు మేము మర్యాదపూర్వకంగా MRO గారి దగ్గరికి వచ్చి కలవడం జరిగింది. వారు కూడా ఎంతో మర్యాదపూర్వకంగా ఈరోజు మధ్యాహ్నం వరకు సర్వేయర్ గారిని ఆర్ఐ గారిని కూర్చోబెట్టుకొని మరి దానిపైన మరొకసారి నేను ప్రక్షాళన చేసి ఇది ఎంత మట్టుకు ఆయన ఎందుకు రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు, ఇది పేదలకు సంబంధించిన ల్యాండ్ కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా ఇప్పిస్తామని చెప్పి మాకు మాట ఇవ్వడం జరిగింది. అదే భరోసాతోటి మేము ఈరోజు ఇక్కడ నుంచి వెళ్ళడం జరుగుతుంది. ఒకవేళ ఇంకా కూడా కాలయాపన జరిగితే ఖచ్చితంగా దీనిపైన మేము ఇంకా ముందటికెళ్ళే అవకాశాలు ఉన్నాయి. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల్లో మక్కలు విక్రయించిన రైతులకు ప్రభుత్వం వెంటనే డబ్బులను వారి ఖాతాల్లో జమ చేయాలని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మాజీ వైస్ ఎంపీపీ గంగాధర్ డిమాండ్ చేశారు. ఆర్మూర్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల్లో మొక్కజొన్నలను కొనుగోలు చేసి నెల రోజులు గడుస్తున్నా రైతులకు డబ్బులు అందలేదన్నారు. మొక్కజొన్న విక్రయించిన డబ్బులు వస్తే రైతులకు ఎంతో ఆసరాగా ఉంటుందని, రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని వెంటనే మొక్కజొన్న డబ్బులు ఖాతాల్లో జమ చేయాలని కోరారు. అలాగే రైతు బంధు విడుదల చేయాలని, సన్నరకం వడ్లకు క్వింటాల్కు బోనస్ 500 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రైతుల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. రైతుల పోరాట ఫలితమే మా మొక్కజొన్న కేంద్రాలు ఏర్పాటు చేశారు. సంతోషం. నెల రోజులే మేమందరం మక్కలు కాంటలు పెట్టించి ఇచ్చినాం గవర్నమెంట్ కు, మార్కోపేటకు. ఇంతవరకు కూడా ఒక ఖాతాలో డబ్బులు జమ చేస్తలేరు. రైతులకు చాలా ఇబ్బంది ఉన్నది. రబీ సీజన్ చాలా అయింది. మందు సంచులకు గానీ, కైకిళ్ళకు గానీ, విత్తనాలకు గానీ డబ్బులు లేక రైతులు వేలు ఆడుతున్నారు. ఇమ్మీడియట్లీ మీరు రైతుల ఖాతాల్లో మొక్కజొన్న డబ్బులు జమ చేయాలని నేను రైతుల తరపున కోరుచున్నాను, హెచ్చరిస్తున్నాను కూడా. ఇమ్మీడియట్ జమ చేయకుంటే రైతులంతా కలిసి కార్యాచరణ ప్రకటిస్తారు. ఖబర్దార్ హెచ్చరిస్తారు. రెండవది, మన రబీ వేసంగి సీజన్ లో సన్నపు వడ్లకు బోనస్ ఇవ్వలేదు. ఇప్పుడన్నా గానీ వర్షాకాలం వడ్లకు సన్నపు వడ్లకు ఇమ్మీడియట్లీ బోనస్ ఇచ్చి రైతులను ఆదుకోగలరని కోరుచున్నాం. మూడవది, రైతు బంధు కూడా నవంబర్లో ఇవ్వాలి. ఇంతవరకు నవంబర్ అయిపోతుంది, 20వ తారీఖు. ఇప్పటి కూడా మీరు రైతు బంధు ఇవ్వలేదు. ఇమ్మీడియట్లీ రైతు బంధు ఇవ్వాలి. రైతు బంధు ఇవ్వకుంటే రైతుల ఆక్రోశానికి బలవుతారు. మీ మీద కార్యాచరణ ప్రకటిస్తున్నాం. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సన్నాహక ప్రక్రియను పొరపాట్లకు తావు లేకుండా పక్కాగా పూర్తి చేయాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. కమర్పల్లి తహసీల్దార్ కార్యాలయాన్ని కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. తహసీల్దార్లు రెవెన్యూ సిబ్బందితో SIR సన్నాహక ప్రక్రియ అమలు, భూభారతి రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తుల పరిష్కారం కోసం చేపట్టిన చర్యలపై సమీక్ష జరిపారు. 2002 ఓటర్ జాబితాతో ప్రస్తుత 2025 ఓటర్ జాబితాను సరిపోల్చుతూ ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్ణీత నమూనాలలో వివరాలు రూపొందించారా అని పరిశీలించారు. నిర్దిష్ట గడువులోపు SIR సన్నాహక ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. భూభారతి గ్రామ రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులలో ఇంకనూ ఏవైనా అర్జీలు పెండింగ్లో ఉంటే వాటిని వెంటనే పరిష్కరించాలన్నారు. ఆయా మాడ్యూల్స్లో వచ్చిన దరఖాస్తులు ఎన్ని, సాదా బైనామా అర్జీలలో ఎన్ని ఆమోదం పొందాయి, ఎన్ని దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి, POT భూములకు సంబంధించిన దరఖాస్తులు ఎన్ని తదితర వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. సాదా బైనామా దరఖాస్తులకు సంబంధించి అర్హులైన వారు ఉన్నట్లు గుర్తిస్తే అలాంటి వారికి తగిన న్యాయం జరిగేలా చొరవ చూపాలన్నారు. చిన్న చిన్న కారణాల వల్ల దరఖాస్తులను రిజెక్ట్ చేయకూడదని క్షేత్రస్థాయిలో పక్కాగా పరిశీలన జరిపి అర్హులుగా నిర్ధారణ అయిన వారి దరఖాస్తులను ఆమోదించాలన్నారు. ఒకవేళ దరఖాస్తులను తిరస్కరిస్తే అందుకు గల కారణాలను స్పష్టంగా పేర్కొనాలని, అవి భూభారతి మార్గదర్శకాలకు లోబడి ఉండాలన్నారు. ఆమోదం పొందిన వాటితో పాటు తిరస్కరణకు గురైన సాదా బైనామా దరఖాస్తుల వివరాలను ఆన్లైన్లో 2 రోజుల్లోపు పూర్తి స్థాయిలో నమోదు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సందర్భంగా పలు దరఖాస్తుల పరిష్కారానికి సంబంధించి తహసీల్దార్లు ప్రస్తావించిన సందేహాలను కలెక్టర్ నివృత్తి చేస్తూ వాటిని ఏ మాడ్యూల్లో పరిష్కరించవచ్చు అనే అంశాలపై అవగాహన కల్పించారు. భీమ్గల్ శ్రీ సరస్వతి విద్యామందిర్ ఉన్నత పాఠశాల ఆధ్వర్యంలో పాఠశాలలో సప్తశక్తి సంఘం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
శ్రీ సరస్వతి విద్యాపీఠం తెలంగాణ వారి ఆదేశాల ప్రకారం పాఠశాలలో నర్సరీ నుండి 1వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థుల యొక్క 120 మాతృమూర్తులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. వక్తగా హాజరైనటువంటి పరళి కృష్ణవేణి మాట్లాడుతూ పంచ పరివర్తిన్ అంశాలు, కుటుంబ ప్రబోధన్, పర్యావరణ పరిరక్షణ, సామాజిక సమరసత, స్వదేశీ భావాన్ని పెంపొందించడం, పౌర విధులపై అవగాహన కల్పించారు. అనంతరం బద్రి జలజ మాట్లాడుతూ భారతదేశ ఉన్నతిలో మహిళల యొక్క పాత్రను వివరించారు. పాఠశాల అధ్యక్షులు డాక్టర్ బసంత్ రెడ్డి మాట్లాడుతూ సమాజ అభివృద్ధిలో పిల్లలను పెంచడంలో మహిళల యొక్క పాత్రను క్లుప్తంగా తెలిపారు. ముఖ్య అతిథులు పరళి కృష్ణవేణి, జలజ, సంయోజక్ ముష్కం వెన్నెల, సహ సంయోజక్ బొమ్మకంటి లయలను పాఠశాల అధ్యక్షులు డాక్టర్ బసంత్ రెడ్డి సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల మాతాజీలు స్రవంతి, మంజుల, శాలిని, భారతి, శ్రీజ, రమాదేవి, విద్యార్థుల మాతృమూర్తులు తదితరులు పాల్గొన్నారు. చైన్ సిస్టమ్ అయినటువంటి BMB కంపెనీ నకిలీ కంపెనీగా గుర్తించిన పోలీసులు వీటిని నమ్మకూడదని కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరుగుతుందని సిపి సాయి చైతన్య మీడియా సమావేశంలో స్పష్టం చేశారు. నిజామాబాద్ సిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిపి సాయి చైతన్య మాట్లాడారు. అక్టోబర్ 13వ తారీఖున కోటగల్లీలోని కెనరా బ్యాంక్ పక్కకు ఉన్నటువంటి BMB కంపెనీ చూసి అక్కడికి వెళ్ళగా నిందితుడైన చంద్రశేఖర్ ప్రసాద్ నన్ను పిలువగా ఫిర్యాది అతనిని కలిసి అతని ద్వారా మల్టీలెవెల్ మార్కెటింగ్ చైన్ సిస్టమ్ అయినటువంటి BMB కంపెనీ గురించి తెలుసుకొని ఇది ఇంగ్లాండ్ దేశానికి చెందిందని, దాంట్లో పెట్టుబడి పెట్టి కంపెనీ యాడ్స్ క్రియేటింగ్ ఇవ్వడం వల్ల తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు పొందవచ్చని, అలాగే వివిధ రకాలైన గృహ ఉపకరణాలు మరియు సెల్ ఫోన్లు కూడా పొందవచ్చని ఫిర్యాదిని మోసపూరిత మాటల ద్వారా నమ్మించగా ఫిర్యాదుదారుడు నిందితుడైన చంద్రశేఖర్ ప్రసాద్ మాటలు నమ్మి నిందితుడు పంపిన లింక్ ద్వారా తన ఫోన్లో BMB కంపెనీకి సంబంధించిన యాప్ను ఇన్స్టాల్ చేసుకుని అందులో జాయిన్ అయి సుమారు 84,398 రూపాయల వేరువేరు లెవెల్స్లలో విడుదల వారీగా నిందితుడు ఫోన్లో పంపినటువంటి లింకుల ద్వారా కంపెనీ యాప్ నందు ఫోన్పే ద్వారా నిందితుడు పంపినటువంటి లింకుల్లో పెట్టుబడి పెట్టి నిందితుడు చెప్పిన మాయమాటలకు ఆకర్షితుడై తన రక్త సంబంధీకుల తరపున మరియు తనకు తెలిసిన వారి తరపున కూడా కొంత మొత్తంలో నగదును కంపెనీ యాప్ నందు పెట్టుబడి పెట్టి అతని కంపెనీ వాలెట్ అకౌంట్ నందు జమైనటువంటి ఫేక్ అమౌంట్ను విత్డ్రా చేయడానికి ప్రయత్నించగా అమౌంట్ విత్డ్రా కాలేదని తాను మోసపోయానని తెలుసుకొని పోలీస్ స్టేషన్ నందు దరఖాస్తు ఇవ్వగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయడం జరిగిందన్నారు. నిందితుడు ఈ విధంగా సుమారు 22 మందిని మోసం చేసినట్లు తెలిసింది. ఇట్టి BMB కంపెనీ పెట్టుబడులు పెట్టి సుమారు 750 మంది వరకు మోసపోయినట్లుగా తెలిసిందన్నారు. బాధితులు ఇట్టి BMB కంపెనీ అందు పెట్టుబడి పెట్టినటువంటి డబ్బుల విలువ సుమారు 1 కోటి నుండి 1.5 కోటి వరకు ఉందన్నారు. ప్రస్తుతం ఇట్టి BMB కంపెనీకి చెందినటువంటి యాప్ పనిచేయడం లేదని తెలిపారు. అక్యూజ్ చంద్రశేఖర్ ప్రసాద్ అని అతన్ని పట్టుకోవడం జరిగింది. ఇది మామూలు మిగతా మల్టీలెవెల్ మార్కెటింగ్ కానీ మాకు ఇన్వెస్ట్మెంట్ చేయండి, ఇంకా జనాలను యాడ్ చేయండి, మీకు డబ్బులు వస్తాయని చెప్తూ ఉంటారు. అండ్ వాళ్ళు ఏదో ఒక వెబ్ పేజ్లో మీకు చూపిస్తూ ఉంటారు, మీకు మీ అకౌంట్లో ఇంత డబ్బులు ఉన్నాయని చెప్తూ ఉంటారు. కానీ విత్డ్రా చేయాల్సిన చేసిన సిచ్యువేషన్కి డబ్బులు ఉండవు, విత్డ్రా చేయలేరు. సో ఇటువంటి మల్టీలెవెల్ మార్కెటింగ్ ఏంటి అంటే మిగతా వాళ్ళని యాడ్ చేయండి, నలుగురిని యాడ్ చేయండి, మీరు నలుగురు యాడ్ చేయండి, వాళ్ళు నలుగురు యాడ్ చేస్తారు, మీకు డబ్బులు ఎక్కువ వస్తాయి అని చెప్పి జనాల్ని ప్రలోభ పెడతారు. జనాలందరికీ విజ్ఞప్తి, ఇటువంటి మల్టీలెవెల్ మార్కెటింగ్ అంటే ఒకరిని యాడ్ చేస్తే మీకు డబ్బులు ఎక్కువ వస్తాయి అంటూ చెప్పే స్కీమ్లు ఏవైతే ఉన్నాయో అన్నీ తప్పుడు స్కీమ్లు. పెద్ద పెద్ద కంపెనీలు కూడా మన MLM మల్టీలెవెల్ మార్కెటింగ్ స్కీమ్లో కేసులు పెట్టి వాళ్ళ CEO కూడా జైలుకి వెళ్ళడం జరిగింది. ఈ స్కీమ్లు ఎట్లా ఉంటుంది అంటే బాటమ్ పిరమిడ్ ఏదైతే ఉందో ఎప్పుడు మోసపోయే వాళ్ళు ఎక్కువ ఉంటారు, మోసపోయేది పేదవాళ్ళు, మీకు డబ్బులు ఎక్కువ వస్తాయని ఆశ చూపిస్తూ ఉంటారు. ఈ వాళ్ళు శేఖర్ దాంట్లో ఈ BMB కన్సల్టెన్సీ ఏదైతే ఉందో చెప్పడం ఇంగ్లాండ్ నుంచి నడుపుతున్నారని మనకున్న ప్రాథమిక సమాచారం. దాని గురించి కొంచెం డీప్గా వెళ్ళాలి. అయితే ఇక్కడ నిజామాబాద్లోనే అతను ఒక 22 మందిని ప్రత్యక్షంగా ఈ మల్టీలెవెల్ మార్కెటింగ్లో సభ్యులుగా చేర్పించాడు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఉపాధి మరియు శిక్షణ శాఖ ఆధ్వర్యంలో మినీ జాబ్ మేళా నిర్వహించారు. ఇట్టి ఉద్యోగ మేళకు PMJ జ్యువెలర్స్, వరుణ్ నెక్సా కంపెనీల వారు ఈ క్రింది ఉద్యోగాల కోసం నియామకాలు చేపడతారని జిల్లా ఉపాధి కల్పనాధికారి మధుసూదన్ తెలిపారు. సేల్స్ ఆఫీసర్, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్, కస్టమర్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్స్,
ఫైనాన్స్ మేనేజర్, సిస్టమ్ ఆపరేటర్ ఉద్యోగాలకు అర్హతలు ఐటీఐ, ఇంటర్, ఎనీ డిగ్రీ, ఎంబీఏ. జాబ్ లొకేషన్ నిజామాబాద్, ఆర్మూర్, బోధన్, కామారెడ్డి. కావున ఆసక్తి గల అభ్యర్థులు జిల్లా ఉపాధి కార్యాలయం, శివాజీనగర్, నిజామాబాద్ నందు నవంబర్ 22 నాడు ఉద్యోగ మేళా సమయం 10:30 నుండి మధ్యాహ్నం లోపల పాల్గొనాలని సూచించారు. ఇతర వివరాలకు 9948748428 మరియు 6305743423 ఫోన్ ద్వారా సంప్రదించాలన్నారు. అభ్యర్థులు తమ రెజ్యూమ్, బయోడేటా, ఆధార్ కార్డ్, ఎస్ఎస్సి మెమో ఫోటో తీసుకురావాలని సూచించారు. రూరల్ నియోజకవర్గంలోని డిచ్పల్లి మండలం గొల్లపల్లి గ్రామంలో మొక్కజొన్న పంటకు వచ్చే తెగుళ్లపై పలు కంపెనీల ప్రతినిధులు రైతులకు అవగాహన కల్పించారు. డిచ్పల్లి మండలంలోని గొల్లపల్లి గ్రామంలో ధనుకర్ కంపెనీ ప్రతినిధులు కొంకి తెగులు, అగ్గి తెగులుపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ అవగాహన సదస్సులో ధనుకర్ కంపెనీ సైంటిస్ట్ జయశంకర్, ఏరియా మేనేజర్ యుగంధర్, సేల్స్ ఆఫీసర్లు భరత్, క్రాంతి కిరణ్, మనోహర్ రావు పాల్గొని మాట్లాడారు. రైతులకు అవగాహన కల్పించారు. అంటే 160 కేజీలు ఎక్స్ట్రా వచ్చింది. అంటే ఒక ఎకరానికి 160 కేజీలు ఎక్స్ట్రా వచ్చింది అనమాట. అంటే కింటాన్నర వచ్చిందంటే ఇప్పుడు మిగతా మందులు కూడా కొట్టాను. ఇప్పుడు ఆయన తర్వాత నేను చూపించాను, మిగతా మందులు కొట్టానని చెప్పాడు. మీకు ముందు వచ్చింది, మనం కొట్టిన తర్వాత వేరే మందు తీసుకొచ్చి కొట్టాడు. అంటే వేరే మందు కొట్టినా కూడా అప్పటికే మెడవిరుపు కొంత ఎక్కువ రావటం వల్ల ఏమవుతుందంటే మన దాంట్లో వచ్చేటప్పటికి కేజీ వచ్చిందంటే కింటాన్నర వచ్చింది. కింటాన్నర వచ్చిందంటే ఈరోజు 2300 ఉందా? 2300 ఉంది కదా కింటా. ఆటోమేటిక్ గా మనకి ఎంత వచ్చినట్టు 2300 దాంట్లో సగం. కేదారేశ్వర ఆలయంలో అమావాస్యను పురస్కరించుకొని ఉదయం నుంచి ప్రత్యేక పూజలు, భజనలు నిర్వహించారు. నందిపేట మండల కేంద్రంలోని శ్రీ కేదారేశ్వర ఆశ్రమంలో గురువారం అమావాస్యను పురస్కరించుకొని కేదారానంద స్వామి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, భజనలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కేదారానంద స్వామి సన్యాస దీక్ష అనంతరం తొలిసారి భక్తులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక భావాలను అలవర్చుకోవాలని, తద్వారా ప్రశాంతత కలుగుతుందని పేర్కొన్నారు. పెద్ద ఎత్తున భక్తులు హాజరై కేదారానంద స్వామి ఆశీస్సులు పొందారు. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. ఆర్మూర్లో తహసీల్దార్ కార్యాలయాన్ని పరిశీలించి ఎస్ఐఆర్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఆదేశాలు. బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ గూటికి పలు చేరికలు. ఎవరెస్ట్ అధిరోహిణి మాలావత్ పూర్ణాను పరామర్శించిన మంత్రి సీతక్క, రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి మరియు ప్రజాప్రతినిధులు. అసైన్మెంట్ ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేసుకున్న వారిపై చర్యలు తీసుకోవాలని కమలా నెహ్రూ కాలనీవాసుల ఆందోళన. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.